నమస్తే. ఈ మధ్యకాలంలో ఎస్టీ రిజర్వేషన్ల హోదా విషయంలో ఇటు ఆదివాసీ వర్సెస్ లంబాడా అన్నట్టుగా కొనసాగుతుంది, ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ అంశం కూడా కోర్టులో కూడా ఉంది. ఇదే సందర్భంలో ఇటు ఆదివాసీ నాయకులు ఏమంటున్నారంటే లంబాడాలు స్థానికులు కాదు, అలాగే రిజర్వేషన్ల విషయంలో మొత్తం కూడా మా రిజర్వేషన్లు మొత్తం లాగేసుకుంటున్నారు అనుకుంటే ఇటు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో లంబాడా నేతలు కూడా కాదు మేము ఇక్కడే ఉంటున్నాము, ఇది కష్టపడితే మాకు ఈ రిజర్వేషన్లు కూడా వచ్చాయని కూడా చెప్తున్నారు. ఇదే సందర్భంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఉన్నారు. అలాగే ఆయన ఒక పాంప్లెంట్ కూడా రిలీజ్ చేశారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అధ్యక్షులుగా ఉంటూ ఈ పాంప్లెంట్ రిలీజ్ చేశారు. ఈ పాంప్లెంట్లో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ పాంప్లెంట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి, అలాగే జరుగుతున్న చర్చపై ఆయన యొక్క రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎందుకు పాంప్లెంట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఈ పాంప్లెంట్ యొక్క ఉద్దేశం ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు 1976లో ఏరియా రిస్ట్రిక్షన్ని తీసి మమ్మల్ని ఎస్టీ హోదాలో కల్పించింది. ఆమె ఇదే రోజు 1984లో హత్యకు గురి అయింది. ఇప్పటికి 41వ సంవత్సరం అనుకుంటా. ఆ వర్ధంతి సందర్భంగా ఈ పాంప్లెట్ రిలీజ్ చేయవలసి వచ్చింది. మా మీద చేస్తున్న ఆదివాసీ మా సోదరులకు దుష్ప్రచారాన్ని మానండి, ఈ పాంప్లెట్ని చదవండి, ఏమన్నా మీకు మాకు వ్యత్యాసం ఉంటే కూర్చొని మాట్లాడండి. ఏదన్నా ప్రపంచంలో ఎన్ని మూమెంట్లు నడిచినా ఇది మాకు కావాలని అనుకుంటాం, కానీ వీళ్ళని తీసేయండి, వీళ్ళు బంజారాలు ఇక్కడ కానే కారు, వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి వచ్చి మమ్మల్ని హత్య చేస్తారు, మా ఆడపిల్లలు 70 మంది కంటరా, వీళ్ళు వలసవాదులని మమ్మల్ని ఇచ్చేస్తారు. అందుగురించే స్వాతంత్ర్యానికి పూర్వం లంబాడీల సామాజిక హోదా అయింది. తర్వాత 1900 జనాభా లెక్కల ప్రకారం నిజాం పాలనలో హైదరాబాద్ స్టేట్ లంబాడా 1881 సంవత్సరం నుంచి గిరిజనులుగా గుర్తించబడ్డారు. 1950లో రాజ్యాంగం గుర్తించిన జాబితా హైదరాబాద్ స్టేట్లో లంబాడాలు ఎందుకు లేరు? అప్పుడు ఇది ప్రశ్న. 1793 సంవత్సరం అనగా బ్రిటిష్ కాలం నుంచి లంబాడాలు క్రిమినల్ ట్రైబ్గా పరిగణించబడి క్రిమినల్ టెక్స్ట్ చట్టం 1897 సెంట్రల్ యాక్ట్ 1924 ప్రకారం అనేక కష్టాలు పడి స్వాతంత్రం అనంతరం కూడా అదే విధంగా కొనసాగారు. అయితే భారత ప్రభుత్వం 1949లో ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి దాని రిపోర్ట్ ఆధారంగా ఉన్న 1952లో క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని రద్దు చేయడం, నోటిఫైడ్ ట్రైబల్గా పరిగణించబడి ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉన్న క్రిమినల్ ట్రైబల్ చట్టం కింద ఉన్న ఏ కులం గిట 1950 సంవత్సరాల జాబితాలో చేర్చలేదు. 1950లో లంబాడాలు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎస్టీలుగా కింద చేరి తెలంగాణ ప్రాంతంలో ఎందుకు చేరలేదో మొదటి వెనుకబడిన తరగతుల్లో కమిషన్ కాలేకర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇందులో ఉంది. ఆదివాసీ సోదరులను చదువుమంటున్నా. దేబర్ కమిషన్ 1960లో. అదే ఇంతకన్నా ముందు ఆదివాసీ నేతలు ఏమంటున్నారంటే, సరే ఏరియా రిస్ట్రిక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు రావాల్సింది, తెలంగాణలో కూడా రిజర్వేషన్ ఎట్లా వస్తాయి, అది కరెక్ట్ కాదుగా, ఇక్కడ సర్వే చేసి ఇక్కడ ఉన్న పరిశీలన బట్టి చేయాలి, మైదాన ప్రాంతాలు లోకూర్ కమిషన్ సిఫార్సుల ప్రకారం చేయాలి, కానీ అట్లా రిజర్వేషన్లు అనేది అమలు కావట్లేదు అనేది కూడా మైపతి అరుణ్ కూడా చెప్తున్నాడు. మైపతి అరుణ్ కుమార్కి మిత్రునికి ఒకటే చెప్పేది, 1900 ఆయన చెప్పిన ప్రకారము హైదరాబాద్లో ఎందుకు ఇది లేరు అని లోకూర్ కమిటీ చెప్పింది అంటుండు. లోకూర్ కమిటీ ఆ రోజు హైదరాబాద్ ఒక రాష్ట్రం కాదు, ఒక స్టేట్. ఒక రాష్ట్రం, ఒక స్టేట్ అంటే ఒక దేశం. ఇది హైదరాబాద్ ఒక దేశం, ఒక స్టేట్ కాదు. ఆ దేశంలో మేము ఆ రోజులలో ఎస్టీలుగా అంతకుముందు నుంచే ఉన్నాం. ఇంతకుముందు నేను చెప్పింది ఇది ఒక దేశంలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని కలపలేదు. లోకూర్ కమిటీ 2 నెలలు మొత్తం భారతదేశం ఎక్కడ తిరగలే, 3 మనుషులతోటి కమిటీ వేసి అక్కడనే ఐఏఎస్లను, ఐపీఎస్లను, గ్రూప్ 1 ఆఫీసర్లను, ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళని తీసుకు అది చేసారు. ఈ రిపోర్ట్ కరెక్ట్గా ఇది కాలేదని 1965లో మళ్ళీ ఇంకో కమిటీ, జాయింట్ పార్లమెంట్ కమిటీ నివేదిక, చందా కమిటీ 1969లో
22 మంది పార్లమెంట్ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 33 మందితోటి మళ్ళీ ఇంకో కమిటీ, ఏది మీరు లోకూర్ కమిటీ ఎట్లనో చందా కమిటీ వేయడం జరిగింది. ఆ చందా కమిటీలో భద్రాచలం ఎంపీ ఒక కోయా సామాజిక వర్గానికి సంబంధించిన ఆ మహిళ గిట్ట, ఆమె పేరు, ఆ మహిళ గిట్ట అక్కడ సంతకం పెట్టి ఈ లంబడోళ్ళని గిట్ట ట్రైబల్లో ఇది చేయాలనే ఉద్దేశంతో ఇది చేసింది. అరుణ్ కుమార్ ఏమంటుండంటే 33 మందిలో ఏమో 29 మంది వీళ్ళు ఎస్టీలే అని రికమెండ్ చేసారు, 4 చేయలేదు. 4 చేయింది లోకూర్ కమిటీ కానీ చందా కమిటీ కానీ అసలు వీళ్ళని తీసుకుంటే రాజ్యాంగం మీద మానభంగం చేసినట్లే అని ఆయన చెప్తుండ్రు. కానీ 33 మంది కమిటీ నివేదిక చదువు, పార్లమెంటులో మాట్లాడిన డిబేట్ని చూడు, 29 మందిలో ఏం చెప్పినరో అది చూసి 4 చెప్పింది. ఇప్పుడు 33 మంది ఉంటాం మనం ఒకటే జాగల. 33 మంది ఉంటే 33 మంది ఒకటే ఇది ఉండదు కదా, అందులో వేరే వేరే రకాలు ఉంటాయి. 29 మంది రికమెండ్ చేస్తే అందులో మీ సామాజిక వర్గానికి చెందిన భద్రాచలం ఎంపీ ఆమె సంతకం పెట్టింది. సంతకం పెట్టి వీళ్ళు లంబడోళ్ళ ఇచ్చేయాలని ఆ కమిటీ ఉంది. వీళ్ళు 20 నెలలు కొన్ని రోజులు తిరిగి చందా కమిటీలో 4-5 గ్రూపులుగా ఏర్పడి ఈ చందా కమిటీ హైదరాబాద్కు వచ్చినప్పుడు 10 మందిలో ఈమె గిట్ట ఉంది. ఈ 10 మందిలో చందా కమిటీ అదాని చైర్మన్ వచ్చి చక్కగా హైదరాబాద్ దిగి ఎర్రగడ్డ బంజారా నగర్కి వస్తే 1965లో అక్కడ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. అయ్యా మేము మొత్తం భారతదేశంలో దాదాపు ఇంతమంది ఉన్నాం, ఇక్కడనే పుట్టి పెరిగినాం, ఇక్కడనే మేము ఇది చేసినాం, ఉప్పు నిత్యావసర వస్తువులు ఇది చేసినాము, మేము తిరిగిన జాగా ఏమో నేషనల్ హైవే అయినాయి, అడవుల్లో తిరిగింది ఏమో రైల్వే ట్రాకులు అయినాయి, మాకు గోల్కొండలో ఒకటి బంజారా గేట్ అని ఉంది, అదే రోజు మాకు బంజారా హిల్స్ అక్కడ బహుమానంగా మా గొర్రెలు ఎడ్లను అక్కడ మేపడానికి ఇది చేసిర్రు, మీ మమ్మల్ని భారతదేశంలో అందరినీ ఎస్టీలో కలుపుమని ఆ రోజు ఎర్రగడ్డ బంజారా నగర్కు ఆ కమిటీ వస్తే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ 298 సంఘాలు ఇచ్చినాయి. అందులో ఒకటి బంజారా సేవా సంఘ్ గిట్ట ఇవ్వడం జరిగింది. అది చరిత్ర చెప్తుంది, ఏదో ఫేక్గా 4 చెప్పిర్రు ఏదో వీళ్ళు జోడించి చెప్పింది కాదు. ఒకసారి ఇది చదువుమను, లోకూర్ కమిటీ ఏం చెప్పింది, జాయింట్ పార్లమెంట్ కమిటీ చందా కమిటీ ఏం చేసింది, షెడ్యూల్ కులాలు మరియు తెగల సవరణ చట్టం బిల్లు 1976 ఏం చెప్పింది, 1950లో రాజ్యాంగం గుర్తించిన గిరిజన జాబితా హైదరాబాద్ స్టేట్ ఏం చెప్పింది, 1956లో లంబాడ ఆంధ్ర ప్రాంతంలో కింద చేర్చి తెలంగాణ ప్రాంతంలో ఎందుకు చేర్చలేదు అనేది గిట్ట ఇందులో ఉంది, అది గిట్ట చదువుమన్నాము. మొదటి వెనుకబడిన తరగతి కమిషన్ కాలేకర్ చెప్పిన కమిషను, దేబర్ కమిషన్ 1960, 1956 లోకూర్ కమిటీ మా అరుణ్ చెప్తుంది, లోకూర్ కమిటీ 1965, లోకూర్ కమిటీ ఏర్పడినప్పుడు 1965లో మళ్ళీ జాయింట్ పార్లమెంట్కి నివేదిక చందా కమిటీ, అది 69లో. ఇవి అన్నీ అయిన తర్వాత మొత్తం భారతదేశంలో తిరిగి 22 సార్లు సమావేశాలు అయ్యి వీళ్ళని ఎవరిని కలిపిరు, ఒకటి తెలంగాణలోనే కలిపారు. మొత్తం భారతదేశం తిరిగి ఏరియా రిస్ట్రిక్షన్ 720 చిల్లరు 770 కులాలు వస్తే అందులో 730 కులాలని షెడ్యూల్ ఏది ఎస్సీ దాంట్లో చేయించారు. 370 రిప్రజెంటేషన్ వస్తే 358 ఇది జరిగింది. అంటే దాదాపు 1000 సంబంధించిన వాళ్ళను 700 చిల్లరేమో ఎస్సీలకు ఇది చెప్పించారు, 358 ఇది చేశారు. మామూలు తీయాలంటే భారతదేశంలో వీళ్ళందరినీ తీయాలి. మళ్ళీ ఇది అయ్యే పని ఎలా అంటున్నది నేను, ఎందుకు మీరు రెచ్చగొడుతున్నారు, లేనిపోని ఎందుకు చెప్తున్నారు? మీరు పెన్ను పట్టండి, పుస్తకం పట్టండి, చదవండి, మంచిగా రాయండి.
ఇవాళ మేము గిట్ట ఇవాళ ఏం పైకి వచ్చినాం, ఒక 2% మేము వచ్చిండొచ్చు. ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఇవాళ ఈ పేపర్ ఇది ఎందుకు నేను ఇది చేసిన అంటే ఈ దానికి ఇందిరాగాంధీ ఇచ్చిన చరిత్ర ఉందని. ఇవాళ ఎన్ని రోజుల నుంచో ఇది ఉండే, ఇవాళ ఆమె వర్ధంతి రోజన్నా ఇందిరాగాంధీని మేము ఇది చేసుకున్నట్లు అవుతుందని ఇవాళ ఇందులో అన్నీ ఇది చేసి. అయితే ఇందిరాగాంధీ గారి ప్రస్తావనను ఆదివాసీ నేతలు తీసుకొస్తున్నారు. అసలుకు తెలంగాణలో ఇక్కడ రిజర్వేషన్లు ఆమె మెదక్లో ఎంపీగా గెలవడానికి ఈ యొక్క ఎస్టీ హోదా లంబాడాకి ఇచ్చి ఈరోజు మాకు అన్యాయం చేసిందనే అంశాన్ని తీసుకొస్తున్నారు. ఇదే నేను ఏమంటున్నా అంటే తెలివి తక్కువ పని అంటున్నా. ఇందిరాగాంధీ ఎప్పుడు పోటీ చేసింది, మెదక్లో 1977 తర్వాత జనతా పార్టీ వచ్చింది, 80లో చేసింది. అప్పుడు హోదా లేదు కదా. ఇవాళ మొత్తం భారతదేశంలో చందా కమిటీ 1969లో ఇచ్చినాం కదా. ఆ చందా కమిటీ ఇచ్చిన నివేదిక ఒక మెదక్ జిల్లాకు సంబంధించిన మెదక్ పార్లమెంట్కు సంబంధించిన 25,000 అప్పుడు చాలా తక్కువ ఓట్లు కదా. మేము మొత్తం కొడితే 1,00,000 మంది లేదు. ఆ 1,00,000 మంది గురించి మొత్తం తెలంగాణలో ఇది చేస్తుందా? ఒకే వేషం, ఒకే భాష, ఒకే సంస్కృతి. ఆంధ్రలో వీళ్ళు సుగాలి లంబాడీలని ఆ రోజు తెలంగాణ మన తమిళనాడుకెంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అక్కడ తమిళనాడులో వీళ్ళు ట్రైబల్ ఉండే, అక్కడ వాళ్ళకి ఇచ్చిరు. ఇది నైజాం నవాబ్ పరిపాలనలో ఉండే, ఇది ఒక స్టేటు. అందు గురించే ఇక్కడ లేదు. 1956 కంటే ముందు ఎవరు వాళ్ళే ఉన్నారు కదా. 56 నుంచి 20 సంవత్సరాలు మళ్ళీ లంబడోళ్ళు తిన్నారు అంటున్నారు కదా. అంతకుముందు ఎవరు తిన్నారు మళ్ళా? అప్పుడు మీరు ఎందుకు అభివృద్ధి కాలే? 76లో ఏరియా రిస్ట్రిక్షన్ని తీసి 1000 కులాలను కలిపి అప్పుడు లంబాడ, ఎరకల, యానాది ఈ రాష్ట్రంలో అట్లా మొత్తం 1000 కులాలలో ఈ 3 కులాలను కలిపింది తప్ప ఏదో మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు ఓట్ల కోసం ఇందిరాగాంధీ చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర అని వక్రకిస్తే అది మంచి పద్ధతి కాదు. ఇలా రామందు డిబేట్లో కూర్చొని మాట్లాడమనండి. ఇలా మనం ఏమంటున్నామంటే నేను తెలంగాణ మూవ్మెంట్ నడిపించింది, నేను 14 సంవత్సరం నడిపించినాం. కానీ ఆంధ్రోళన చంపేయండి, ఆంధ్రోళన కొట్టి ఎలగొట్టండి అని చెప్పలే. మాకు జరుగుతున్న అన్యాయం తెలంగాణ ఎందుకు కావాలని 33 పార్టీలకు కొట్లాట ఒక దిక్కు, పార్టీల ల్యాబింగ్ ఒక దిక్కు, లా ఒక దిక్కు. మీరు మీ మూవ్మెంట్ చేయండి, మీరు ముఖ్యమంత్రి దగ్గర మీ సమస్యలను తీసుకురండి, తర్వాత ల్యాబింగ్ చేయండి, లాని ఫాలో కండి అందాం. ఇప్పుడు మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రేపు పోయి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ మీద జవాబు ఇస్తాము. అట్లనే రాష్ట్ర ప్రభుత్వానికి గిట్ట ఇమ్మన్నాము. 2017లో ఇదే స్వయం బాబురావు ఇక్కడ వేస్తే, అక్కడ సుప్రీంకోర్టులో వేస్తే అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి గిట్ట నోటీసులు జారీ చేసి, అప్పుడు నేను ముఖ్యమంత్రికి అన్నా, నేను ఎమ్మెల్సీ అప్పుడు 2017లో, అదని జవాబు ఇవ్వండి అంటే ఏం తొందర ఉంది అని ఇప్పుడు చెప్పి మళ్ళీ ఇంకోసారి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది చూడు, రాజకీయ అన్ఎంప్లాయ్మెంట్ తెల్లం వెంకట్రావు, స్వయం బాబురావుకు ఉంది. అందు గురించి మళ్ళీ రెచ్చగొట్టాలి, వాళ్ళ అమాయకత్వాన్ని. మీ పార్టీలు ఉన్నారు, దానికి క్లారిటీ ఇవ్వండి. ఒక పార్టీ నేతగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఈ ఇష్యూ కొత్త సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కోట్లాడేది మీ దాంట్లో ఉన్నారు, కేసులు వేసిన వారు మీ దగ్గరే ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? మేము అసలు వాళ్ళని గుర్తించాం కాంగ్రెస్ పార్టీ అని. ఎందుకు గుర్తించాం? మీ అధిష్టానం గుర్తించే మా అధిష్టానం గుర్తించింది. అందు గురించే మేము కాముగా ఉన్నాము. ఎందుకంటే స్వయం బాబురావు భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ ఎంపీ ఉన్నప్పుడు గిట్ట ఈ సమస్య ఇది చేశారు. వీళ్ళ పార్టీలో అది తప్పు అని నాకు టికెట్ గిట్ట ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ చేసింది. తెల్లం వెంకట్రావు ఎలక్షన్ ముందు ఏ పార్టీ, మీరు కాంగ్రెస్ అంటారు, ఏ పార్టీ మీద గెలిచిండు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా. ఇప్పుడు నేను గెలవనో ఆదివాసీల ఓట్లు ఆడ ఎక్కువ, లంబాడ ఓట్లు 1000-1200 ఉంటాయి. ఆ 1200 ఓట్లు నాకు వేసిన అయింది, వేయకపోయిన అయింది. నేను మీ గురించి ఓట్లాడుతున్నా, సుప్రీంకోర్టు వేసిన నాకు మళ్ళీ మీరు ఓటేయండి అని ఆయన స్వార్థం గురించి ఆయనకు భయం అయ్యి డిస్క్వాలిఫై అవుతానే ఉద్దేశంతో ఆడుతున్న నాటకం. తెలివి ఉన్న తెల్లం వెంకట్రావుకు తెలివి కనుక ఉంటే ఇది 10 సంవత్సరాల ముందే కొట్లాడాలి స్వయం బాబురావు కొట్లాడినప్పుడు. లేకుంటే ఇంకో 20 సంవత్సరాల ముందే నువ్వు ఎంబీబీఎస్ చదువుకొని నువ్వు పట్టా పొందిన తర్వాత మా ఊళ్ళకి అన్యాయం జరుగుతుంది అప్పుడు కొట్లాడాలి. కానీ నువ్వు కాంగ్రెస్లో చేరి
నేను మొన్న ముఖ్యమంత్రి క్లియర్గా అన్నా, ఎక్కడైతే ఆదివాసులు ఉన్నారో అక్కడ టీఆర్ఎస్ మళ్ళీ బీజేపీ గెలిచింది. 42 నియోజకవర్గాలలో లంబడోళ్ళు ఎక్కడైతే మైదాన ప్రాంతంలో ఉన్నారో కోడంగల్, పరిగి, తాండూర్, వికారాబాద్, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, నీకు ఏది మన కల్వకుర్తి, అచ్చంపేట్, దేవరకొండ, ఈ అంతా మేము ఇది గెలిచిన తర్వాత మాకు ఈ బహుమానం కాదు కదా. ఇవాళ కాంగ్రెస్ ఇట్లనే చెప్పిన, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచింది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తీయదు. మీ మీద మాకు నమ్మకం ఉంది. మీరు తప్పకుండా సుప్రీంకోర్టుకు ఇది ఇంప్లీట్ చేయాలి. ఆదివాసులు మన కాంగ్రెస్ పార్టీ నమ్మదు అని కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డితో చెప్పారా? కరెక్ట్ చెప్పిన కదా, సీఎంకు చెప్పిన. లంబాడ ఎక్కడన్నా వన్ సైడ్ ఓటేస్తారు. 2014లో టీఆర్ఎస్కి ఇచ్చారు, 18లో టీఆర్ఎస్కి గెలిచారు. 10 సంవత్సరాలు వాళ్ళ పాలన చూసి వద్దురా బాబు దొరల పాలన అన్నారు, మనకు ఓటేసిర్రు. మీరు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ రోజు చెప్పిర్రు, లంబడోళ్ళతోటే మేము అధికారంలో వచ్చినామని అన్న గుర్తు చేస్తుందా? మీరు పెద్దన్న పాత్ర పోషించండి, వాళ్ళని దగ్గర తీసుకోండి, మామూలుని దగ్గర తీసుకోండి. ఏమన్నా ఉంటే ఒక కమిటీ వేసి దాని రిపోర్ట్ తెప్పించుకొని మీరు ఎట్లా అంటే అట్లా. మేము ముఖ్యమంత్రి దగ్గర రాము, ఇన్ని చంపుతాము, ఇన్ని కాల్ చేస్తాము అంటే. కానీ రెచ్చగొట్టడం గురించి ఆదివాసీ నేతలు ఏమంటారంటే, మేము కోర్టుకు వెళ్ళాము, మా సమస్య చెప్పుకునే ప్రయత్నంలో మమ్మల్ని లంబాడా నేతలు రెచ్చగొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, చంపేస్తాం, బెదిరిస్తాం, మీరు పిరికెడంత లేరు అని బెదిరిస్తున్నారు, రాజ్యాధికారం మా చేతిలో ఉంది, అవసరమైతే నెక్స్ట్ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా మేమే పరిపాలిస్తామని కూడా భయపట్టిస్తానని కూడా వాళ్ళు అంటున్నారు. కొంతమంది మురుకులు ఉన్నారు మా దాంట్లో. నేను చెప్పిన తొందరగా ఎమ్మెల్యే కావాలి, ఎంపీలు కావాలనే ఉద్దేశంతో వారు ఉరుకులాడుతున్నారు. నీ మీద నేను కోర్టులో కేసు వేసినాను, నాకు నోటీస్ ఇస్తుంది కదా. దానికి జవాబు నేను చెప్తా అన్నా. వాళ్ళని హీరో చేసిరు, వీళ్ళకి తెలియలేదు. వాళ్ళు కోర్టులో ఇచ్చినంత మాత్రాన మనం హాయిగా నిద్రపోవాలి. మనం ఆ కోర్టుకి ఏమో రిప్రజెంటేషన్ ఇచ్చి ఇవాళ హైకోర్టులో కొట్టేయాలి, రేపు సుప్రీంకోర్టు గిట్ట అదే చేస్తుంది. సుప్రీంకోర్టు గిట్ట చట్టం చేసింది పార్లమెంట్, సుప్రీంకోర్టుకి గిట్ట అధికారాలు లేవు. మళ్ళీ చట్టం చేయాలంటే మమ్మల్ని తీయాలంటే మళ్ళీ పార్లమెంట్ ఇచ్చేయాలి. వాళ్ళ గురించి కొంతమంది అరే మూమెంట్ మంచిగా వచ్చింది, మన చేతికి వచ్చిందని కొంతమంది ఉన్నారు. వాళ్ళు జడ్పీటీసీ ఎంపీటీసీలు గిట్ట గారు, మా అంటే సర్పంచ్ అవుతుండొచ్చు అంతే తప్ప ఇంకా ఏం గారు. ఇట్లా రెచ్చగొట్టే విధం. ఎంపీ కావాలనుకుంటారు, మీరేమో సర్పంచ్ గారు అంటున్నారు. నేనేమంటున్నా, ఏం చిరంజీవి సినిమా టికెట్ హౌస్ఫుల్ ఉంటే టికెట్ దొరకదు. ఎమ్మెల్యే టికెట్ అంటే ఏమనుకుంటున్నారు, ఎంపీ టికెట్ అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళ సార్థం. అరే నీకు జనాలు ఎంబడి ఉండాలి, జనాలు ఎంబడి ఉంటే నీ ఎంబడి బలం ఉన్నప్పుడు ఎంపీ వస్తుంది, ఎమ్మెల్సీ వస్తుంది. మనకు రిజర్వేషన్ లేకుంటే మనల్ని ఎవరన్నా గుర్తించేటోళ్ళ? ఇలా ఉన్న వాస్తవం చెప్పుకోవాలి. ఏదో రెచ్చగొట్టి ఆడుకోట్లో వేసిండు, ఆయన మెడ కోసుకుంటే నేను తొడ కోసుకుంటే ఏం కోసుకోకండి. 100 ఊర్లాలే ఒకటి కలం రాయాలి. బాబాసాహెబ్ ఇచ్చిండు మనకు, సో పుకారనా ఎగిలికినా అన్నట్లు ఉంది. కొంతమంది ఉండవచ్చు, వాళ్ళని మేము గిట్ట ఇది చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు, మీరు సైలెంట్గా ఉండండి, ఏం కాదు. మొన్న మైబాద్లో పెట్టిర్రు, పెట్టుకొని వాళ్ళకి ప్రజాస్వామ్యం ఉంది, ఎందుకు మీరు ఆపుతున్నారు? అనవసరంగా ఆపవద్దు, వాళ్ళకి ఇది చేయండి. మనం పోతాం కొత్తగూడెం, వాళ్ళు ఆపుతారు. ఇదే కదా ఘర్షణ కాకుండా శాంతియుతంగా వాళ్ళు అటు చేస్తారు కదా. ఒక్కొక్క లంబాడ ఆడది 70 మందిని గంటదా అంటే. ఈ ప్రశ్న అడుగుతాను, నిజంగా ఇది అడగడానికి నాకు కూడా ఇబ్బంది ఉంది. కానీ స్టార్టింగ్ అంతా జనాభా లేదు లంబాడాలది, ఒకేసారి ఇంత లక్షల్లో కోట్లలో ఎట్లా పెరిగిపోయారు, వీళ్ళు ఏం చేశారు అసలు, అట్లా పిల్లల్ని ఎక్కువగా కన్నారు అని ఒక పదాన్ని కూడా అది మూర్ఖత్వపు ప్రశ్న వాళ్ళది. ఇక్కడ 1800 నేను ఇంతకు ముందే చెప్పిన 1881 1931 జనాభా లెక్కలు ఉన్నాయి. ఆ రోజు లంబాడీలు ఎంతమంది ఉన్నారు, 1881లో ఎంత ఉన్నారు, 91లో ఎంత ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2 ఒకటే ఉండే కదా. అప్పుడు పర్సంటేజ్ తక్కువ ఉండే, అది 2 కలిసారు పర్సంటేజ్ ఒక్కసారి పెరిగింది. కానీ మేము వలస వచ్చింది. మీరు కిషన్ సింగ్ ఉన్నాడు, తాత ముత్తాతలకించి మహబూబ్ నగర్ వాళ్ళది. ఇక్కడ హైదరాబాద్లో వచ్చి వ్యాపారం చేసుకొని బతుకుతున్నాం. మా తాత నారాయణ ఖేడు బీదర్ బార్డర్కు ఉంటుంది మాది. నారాయణ ఖేడ్ మా ఇది. ఇక్కడ మేము వచ్చి మేము హైదరాబాద్లో బతుకుతున్నాం. ఈ అక్కదేమో అక్కడ దేవరకొండ, వాళ్ళు వచ్చి ఇబ్రాహీంపట్నంలో ఇప్పుడు ఈడ కార్పొరేటర్ ఉంది, ఆమె మొన్న మేయర్గా అవుతుండే.
ఇట్లా ఇది ఉంది కానీ ఇంతమంది గంటరా. అంతకుముందు ఆదిలాబాద్ ఎంపీ గిట్ట ఇదే చేసింది. మాట్లాడితే ఆమెకు నేను అదే రోజు చెప్పిన దీపాదాస్ మనిషికి ఇది 1,00,000 ఓట్లతోటి ఓడిపోతున్నా మేడం, గెలవము. ఈమె హట్టు చేసింది. లంబాడా తెలివిగా చాలా శాంతియుతంగా ఉంటారు. ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, మీరు మెడలో ఉన్నారు, వాళ్ళు కిందలో ఉన్నారు, వాళ్ళు ఏమన్నా చేస్తారు, మనం ఎందుకు కొట్లాడాలన్నా మనం హైగా మనం ఇది చేద్దాం అనే పద్ధతిలో ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ పెడుతుంది ఎస్సీ ఎస్టీలకు. కాంగ్రెస్ పార్టీ ఏ ముఖ్యమంత్రి ఉన్నా తీయడానికి ఇది చేయడు. ఇవాళ భారతదేశంలో ఇది కానీ ఇట్లా మహిళలను కించపరచడం కానీ, మీరు దొంగలు, మీరు ఈ భారతదేశంలో కానే కారు, మీరు ఆఫ్ఘనిస్తాన్కి ఎంచి వచ్చారు, మీరు పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాలో ఎట్లా చొరబడిరో. రాజస్థాన్ గిట్ట ఒక దేశం, ఒక రాష్ట్రమే అండి, ఇండియాలోనే ఉందాం. మేము ఎక్కడ వలసవాదులం మేము. ఇలా నేను ఏమంటున్నా అంటే బంజారా గేట్ ఎప్పుడుది, చార్మినార్ ఎప్పుడుది, 400 సంవత్సరాల చరిత్ర. గోల్కొండ చరిత్ర ఎప్పుడుది, అది తెలుసుకోమంది ముందుగా వాళ్ళకు. ఆడ బంజారా గేట్ ఉందంటే మామూలా. ఇలా నైజామాబాద్ బంజారాలకు ఎందుకు ఇచ్చిండు? బంజారా హిల్స్ ఒక 500 ఎకరాలు ఎందుకు కేటాయించిండు? వాళ్ళు ఎడ్ల మీద వ్యాపారం చేస్తాడు, ఉప్పు తీసుకొస్తాడు, నిత్యావసర వస్తువులు తీసుకుంటాడు. ఇక్కడ గుట్టలు అవి ఉంది, అడవి ఉంది. ఇలా కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఏదైతే ఉందో అక్కడ అన్ని పులులు తిరిగేటి, కుందేలు తిరిగేటి, జింకలు తిరిగేటి, అక్కడ నీళ్ళు ఉంటాయి. అదే వ్యవస్థతోటి ఇచ్చిండ్రు. ఇలా బంజారీలు అందరూ ఆక్రమించుకున్నారు కదా. బంజారీలు ఒక లంబడో నీళ్ళు లేదు. ఇవాళ చరిత్ర ఉంది. మేము వలస వచ్చినాం, రాజస్థాన్కి ఎంచి వచ్చినాం, ఇంకా నీకు చెప్పలే ఆఫ్ఘనిస్తాన్కి ఎంచి వచ్చారు వీళ్ళని. అట్లా తప్పు, అది కరెక్ట్ కాదని అంటుందా సార్? దీనికి ఒక మాజీ ఎమ్మెల్సీగా, ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా దీనికి పరిష్కారం ఎట్లా? ఎందుకంటే కొంత నిజం ఉంది, కొంత వాస్తవం ఉంది. రిజర్వేషన్ల విషయంలో ఆదివాసీల కంటే లంబాడాలు కొంత బాగుపడ్డ నిజమే, కానీ దీనికి ఒక పరిష్కార మార్గాలు చూడాలని కొంతమంది ఇటు లంబాడా నేతలు కూడా అంటారు. దీనికి మీరేం కంక్లూడ్ చేస్తారు అసలు? నేను పరిష్కారంతో ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది కూర్చొని మాట్లాడుకుంటే. ఏదో పబ్లిక్ మీటింగ్లు పెట్టి నేను ఓర్లి నీవు ఓర్లి, నీ కడుపులో ఉన్న గ్యాస్ బయటికి తీసి నా కడుపులో ఉన్న గ్యాస్ బయటికి తీసే పద్ధతి మనం ఒక రీప్రజెంటేషన్. మీరు కొట్లాడండి, మీ మూమెంట్ నడిపియండి, కాదని కాదు. ఇలా తెలంగాణ తీసుకొచ్చినాం మనం. ల్యాబింగు, లా, కొట్లాడు 3 ఉంటాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రికి ఇవ్వండి. లంబడోళ్ళు మాకంటే ఎక్కువ ఇచ్చేసారు, అన్ని ఉద్యోగాలు వాళ్ళే తీసుకుంటారు, మేము ఎందుకు రాలేకపోతారు, దాని మీద చర్చ పెట్టండి. దీన్ని మీరు ఒప్పుకుంటారు? 100% ఒప్పుకుంటాం. ఎక్కడ లాస్ అయింది? వాళ్ళు ఏబిసిడి అంటారు, నేను A to Z అంట. ఏ నుంచి జెడ్ వరకు వాళ్ళు ABCD ABCD అంటారు, నేను A to Z అంటున్నా. అన్నీ ఇచ్చేస్తామంటే మా చేతిలో లేదు కదా. ప్రభుత్వం ఆలోచన 1956లో మేము లేము కదా. అప్పుడు ఎవరు తిన్నారు మీది? ఎందుకు డెవలప్మెంట్ కాలేదు? నేను గిట్ట అడుగుతా కదా. ఆ రోజు ఇంత బడ్జెట్ వచ్చింది. ఇవాళ ఏజెన్సీ ఏరియాలో ITDA ఉంది, మళ్ళీ మైదాన ప్రాంతంలో మేము 7% ఉన్నాం, 3% ఏమో అక్కడ కోయా గోండ్ ఉన్నారు. అన్ని చిన్న చిన్న ఉపకులాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి మీరు తింటలేరా? ఇప్పుడు నీకు పర్దాన్, తోటి, నాయక్పోడు ఒక్కడు ఇంతవరకు ITDA చైర్మన్ కాలేదు. ఎప్పుడు కోయా గోండే అయ్యారు, మళ్ళీ వాళ్ళకు ఉండదా? ఇవాళ మేము ఒక్క ఎమ్మెల్యే అండి ఇక్కడ దేవరకొండ. ప్రతిమై 11 మంది ఎమ్మెల్యే, 2 పార్లమెంట్ మీకే కదా. మళ్ళీ 7% ఉందానికి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి, ఎంతమంది ఎంపీలు కావాలి? దాని మీద గట్ట చర్చ జరగాలి కదా. ఏజెన్సీ చట్టాలు వేరు, మైదాన ప్రాంత చట్టాలు వేరు. ఏజెన్సీలో ఆల్రెడీ రిజర్వేషన్ అది ఎవరు ఇది చేయలేరు. అందు గురించి కూర్చొని మాట్లాడదాం, సమస్య పరిష్కారం. 100% పోషిస్తాను. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాను, సీతక్క దగ్గర పోయి మాట్లాడతాను, వాళ్ళ శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు తోటి మాట్లాడతాను, సోయం బాబురావు తోటి మాట్లాడతాను, ఇప్పుడు అరుణ్ కుమార్ తోటి తప్పేముంది మాట్లాడే దాంట్లో? వాళ్ళు కొట్టి చంపితే చంపని, మళ్ళీ ఆదివాసీ అటుపోయి నిన్ను బాణం తీసుకొని కొడతా అంటే కొట్టదు. మళ్ళీ ఏమంటాం? సామరస్యంగా భారతదేశానికి స్వాతంత్రం గాంధీజీ తుపాకులతోటి, కొట్లాటలతోటి, కత్తులు కటారాలతోటి తీసుకురాలే. సామరస్యంగా ప్రజలను చైతన్యవంతం చేసి బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి స్వాతంత్రం సాధించినాం. అట్లా ఏ రంగంలో మీరు అభివృద్ధి చెందలేదు? స్పెషల్ ప్యాకేజ్ అడగండి, లేకుంటే మాకు ఇది కావాలందండి.
ఆ రోజు ఎన్టీ రామారావు చేయలేదా? 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళకి గిట్ట టీచర్లు చేసిరు భార్య భర్తలకు. ఇలా మీరు చదువులు చెప్తారు, మేము చదువులు చెప్తున్నాం. మళ్ళీ జిఓఎంఎస్ నెంబర్ 3 మీకు ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్యోగాలు ఉంటాయి. మళ్ళీ మైదాన ప్రాంతంలో మేము ఎవరికి అడగాలి? కోట్లాది రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు ఏజెన్సీ ప్రాంతానికి పోతుంది. మళ్ళీ మైదాన ప్రాంతాలు అమ్మడం ఏం చేయాలి? మళ్ళీ మాకన్నా ఏం జరుగుతుంది? మేము ఎవరికి చెప్పాలి? అందు గురించి కూర్చొని చర్చ జరుగుతాం. తప్పకుండా నేను ఇది చేస్తాను, ముందు ఒక స్టెప్ వేస్తాను. తప్పకుండా నేను ప్రభుత్వంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, మాట్లాడే దాంట్లో తప్పు లేదు. ఎక్కడదా సామరస్యంగా సమస్య కూర్చొని మాట్లాడితేనే పరిష్కారం అవుతుంది. ఏదో రెచ్చగొట్టి కొట్లాడి రాళ్ళతోటి కొట్టి గీత గీసి ఇక్కడ రాండి మీ సంగతి చూపుతాము, మీరు ఆదిలాబాద్లో ఎంతమంది ఉన్నారు, కొత్తగూడెంలో ఎంత ఉన్నారు, భద్రాచలంలో ఎంత ఉన్నారు, కోడంగా మీరు ములుగులో ఎంతమంది ఉన్నారు, మళ్ళీ మీరు ఇక్కడ మైదాన ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు. ఇదంతా రెచ్చగొట్టేది. సామరస్యంగా గుర్తుందా? మీరు ఎవరు తక్కువ ఎందుకు లేరు? 3% ఉన్న మా మీద డామినేషన్ చేస్తే 7% ఒకటి చేయడా? అందు గురించి నేను అంటున్నా, కూర్చుందాం. సీతక్క దగ్గర నేనే రిప్రజెంటేషన్ చేస్తాను, నీకు తీసుకోపోయి అక్క ఈ దాని మీద ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోదాం, కూర్చొని మాట్లాడదాం. ఇది మంచిది కాదు, ఇది చీలి గాలివాన అవుతుంది, ఇది ఎక్కడో పులి స్టాప్ పెడదాం. సీతక్క గారి రియాక్షన్ ఏంటండి ఈ అంశం మీద? బయట ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు సీతక్కగా ఒక హోదాలో ఉన్న మంచి వాళ్ళు ఆలోచన చేస్తారు. మాట్లాడితే ఇప్పుడు కుల సంఘాలు వేరు, పవర్ పాలిటిక్స్ వేరు. కుల సంఘాల్లో ఏమన్నా మాట్లాడినా నడుస్తుంది. పవర్ పాలిటిక్స్లో ఒక హోదాలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి 10 సార్లు ఆలోచన చేసి మాట్లాడవలసి వస్తుంది. అందు గురించి ఏం మౌనంగా లేదు. ఆమె గిట్ట ఉంటే ఉంటుంది. మా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు రాములు ఈ దాంట్లో లేదు, ఇట్లా ఉంది, ఈ సంగతి ఉందంటే అది కాదక్క కూర్చుందాం. మళ్ళీ మా వాళ్ళని మేధావులను పిలుస్తాం, మీ వాళ్ళ ప్రొఫెసర్లను పిలిచండి, ముందుగా మీ ఇంట్లోనే కూర్చుందాం. మనం కూర్చొని మాట్లాడితే తప్పు ఏముంది? అది షబీర్ అలీ అడ్వైజర్గా ఉన్నాడు, అడ్వైజర్ని గిట్ట పిలుద్దాం. ఎస్సీ ఎస్టీ అడ్వైజర్ ఉన్నాడు. అట్లా కొంతమంది మేధావులు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కూర్చొని రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, మీ నాగు సాబ్ ఉన్నాడు, రకరకాలుగా ఉన్నారు కదా. కూర్చొని మాట్లాడితే తప్పు ఏముంది? అందు గురించి మాట్లాడదాం, వెల్కమ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఇది మాజీ ఎమ్మెల్సీ అలాగే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాముల్ నాయక్ గారు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, రెచ్చగొట్టొద్దు, అలాగే మాటలో అనవసరంగా ఆరోపణలు చేసుకోవద్దు, ఇది కూర్చొని మాట్లాడుకుందాం. ఒకవేళ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో, హోదా విషయంలో ఆదివాసులకైనా అభ్యంతరాలున్నా, ఏమైనా అన్యాయం జరిగిందనుకున్నా ఇరు సంఘాల మధ్య ఒక సయోధ్య కూర్చుకుందాం తప్ప ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం వల్ల ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం కాదు. దీనికి పెద్దన పాత్ర నేను పోషించడానికైనా సిద్ధమై దీనికి పరిష్కారం మాట్లాడుకుందాం, లేకపోతే దీనికైనా ప్యాకేజ్ కావాలా, ఇంకేమైనా రిజర్వేషన్ల విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మార్పు చేర్పులు కావాలా, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం తప్ప మాటలతో అలాగే ఒకరిపై ఒకరు మాట్లాడడం వల్ల, జనాభా పిల్లల వల్ల, అలాగే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల కూడా ఒకరికి ఒకరి పెద్ద గొడవ పెరుగుతుంది తప్ప ఇది పరిష్కారం కాదని చెప్తారు. చూడాలి మరి. కొన్ని సంవత్సరాలుగా ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో ఇటు లంబాడ ఆదివాసుల మధ్య మాత్రం ఇటు మాటల తూటాలైతే పేలిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం మరికొద్ది రోజుల్లో వస్తుందో లేదో అని మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ.